అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పాలనాపరంగా చాలా మార్పులు జరుగుతున్నాయి. సో ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులు కానీ, జనసేన పార్టీ శ్రేణులు కానీ బలంగా కోరుకుంటున్నది ఏంటంటే, గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ పోలీసులు, ఏ అధికారులైతే పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో, తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పట్ల కక్షపూరిత ధోరణితో వ్యవహరించారో, చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించారో వాళ్లకు పోస్టింగ్లు ఇవ్వకూడదు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఏ ఒక్క పోలీసు లేదా ఏ ఒక్క అధికారి కూడా ఈ విధంగా ఒక పార్టీకి గుడ్డిగా సపోర్ట్ చేయకూడదు అని బలంగా కోరుకుంటున్నారు. సో అందుకు నెమ్మదిగా కార్యాచరణ ఈ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 96 మంది డిఎస్పీల బదిలీ జరిగింది. ఇంత భారీ ఎత్తున ఎప్పుడూ జరగల. ఒక 30 లేదా 40 మంది డిఎస్పీల బదిలీలు మాత్రమే ఇప్పుడు వరకు జరిగేవి. ఒకసారి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనుకుంటా 63 మంది డిఎస్పీల బదిలీలు జరిగాయి. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో రాష్ట్ర వ్యాప్తంగా 63 మంది డిఎస్పీల బదిలీలు జరిగాయి. ఒకేసారి అన్ని బదిలీలు అంటే ఆశ్చర్యం అనిపించింది. కానీ ఇప్పుడు ఈరోజు 96 మంది డిఎస్పీల బదిలీలు జరిగాయి. ఇందులో కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ 96 మందిలో 57 మందికి పోస్టింగ్ ఇవ్వాల, వెయిటింగ్లో పెట్టారు. వీళ్ళల్లో కూడా కొంతమందికి పోస్టింగ్ ఇచ్చే ఆలోచనలో కూడా లేరు. జస్ట్ డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయండి అని మాత్రమే చెప్పారు. పోస్టింగ్ ఇస్తారో లేదో డౌటే. అందులో ప్రముఖంగా ఉన్నది తాడిపత్రి డిఎస్పీగా పనిచేసిన చైతన్య గారు. ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి, అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆయన తాడిపత్రిలో పనిచేశారు, ఆ తర్వాత రాజంపేట వెళ్ళారు. సో అక్కడ కూడా వైఖరి మారలేదని చెప్పి ఆయన మీద కొన్ని ఫిర్యాదులు, ఆరోపణలు రావడంతో సో ఆయన్ను డీజీపీ ఆఫీస్కి రిపోర్ట్ చేయమన్నారు. ప్రస్తుతానికి పక్కన పెట్టారు. అలాగే మీ అందరికి గుర్తుండే ఉంటే తుళ్ళూరు డిఎస్పీ గారు, అంటే అమరావతి రైతుల ఉద్యమం సందర్భంగా రైతుల పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు డిఎస్పీ గారు అని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చాయి. సో ఆ తుళ్ళూరు డిఎస్పీ గారిని కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టారు. అలా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులు, డిఎస్పీలు చాలామందికి ఈ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. సో వాళ్ళ మీద శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశిస్తున్నారు. కొంతమందికి అసలు పోస్టింగ్ ఇచ్చే ఉద్దేశంలో లేరు. కొంతమందిని పూర్తిగా పక్కన పెట్టి సస్పెండ్ చేస్తారో లేదంటే ఇంకేం చేస్తారో తెలియదు. కానీ అది సో అంటే ఎస్పీల స్థాయిలో కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు, కొంతమందిని పక్కన పెట్టారు, కొంతమందిని నెత్తిన పెట్టుకున్నారు ఎస్పీల్లో, ఐపీఎస్ అధికారులు. సో ఇప్పుడు ఐపీఎస్ల తర్వాత రేంజు డిఎస్పీలు, సబ్ డివిజనల్ ఆఫీసర్స్. ఇప్పుడు వీళ్ళ వంతు వచ్చింది. వీళ్ళలో కొంతమంది మీద ఈరోజు యాక్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ లెవెల్ సిఐలు, ఎస్ఐలు, సో సర్కిల్ ఇన్స్పెక్టర్లు ప్లస్ సబ్ ఇన్స్పెక్టర్లు. సో వాళ్ళ లిస్ట్ కూడా గట్టిగానే ఉంది. వాళ్ళు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకంటే ఎక్కువ చేసిన సిఐలు కొంతమంది ఉన్నారు. కొన్ని సర్కిల్స్లో కంప్లీట్గా ఏకపక్షంగా చేసి టీడీపీ వాళ్ళని స్టేషన్కి పిలిపించి బందీలుగా ఉంచి కొట్టి దారుణంగా హింసించిన ఘటనలు కొన్ని ఉన్నాయి. సో అలా సిఐ లిస్ట్ కూడా త్వరలోనే వస్తుంది. అందులో కూడా కొంచెం భారీగానే సిఐ లిస్ట్ ఏంటంటే రేంజ్ల వారీగా వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రిలీజ్ అవ్వదు. ఏ రేంజ్కి ఆ రేంజ్. కర్నూలు రేంజ్ ఒకసారి, గుంటూరు రేంజ్ ఒకసారి, ఏలూరు రేంజ్ ఒకసారి, విశాఖపట్నం, ఇలా ఏ రేంజ్కి ఆ రేంజ్ సెపరేట్గా వస్తాయి. కాబట్టి ఒక్కో రేంజ్ పరిధిలో ఒక 40-50 మంది సిఐల్ని ఒకేసారి బదిలీ చేస్తే అందులో సగానికి సగం మందిని లేపేసే ఆలోచనలో ఉన్నారు. ఇది కక్ష సాధింప కాదా? కొంతమంది కక్ష సాధింప అంటారు. కానీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ పోలీసులు వ్యవహరించిన తీరు తెలిసిన వాళ్ళు, మొత్తం గమనించిన వాళ్ళు కక్ష సాధింపు అనరు. సర్లే మంచి చేశారు, మంచి పని చేశారు, వాళ్ళకి తగిన శాస్తి వాళ్ళకి అలాగే జరగాలి అంటారు. సో మీరేమనుకుంటున్నారు పోలీసుల మీద ఈ రకమైన చర్యలు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.